వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. విశిష్టాద్వైతసిద్ధాంతప్రచారైకవిహారిణి శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః వారిషజ్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపమాజానుబాహుమరవిందదళాయదాక్షం రాం నిశాచర వినాశకరం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపవ్యాసం వసిష్ఠనప్తారం శక్త్యై పౌత్రమకల్మషం పరాశరాత్మయం వందే శుకతాదంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్యచరణ సన్నిధానములకు అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ అస్మదాచార్యులైన శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యచరణాన్ని సేవిస్తూ అస్మదాచార్యులైన శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీర స్వామి వారిని సేవిస్తూ శ్రీమద్ భాగవత జ్ఞాన రసయజ్ఞానికి అద్భుతమైనటువంటి యొక్క వాసుదేవ ద్వాదశాక్షరి ద్వారా పరిపుష్టిని కలిగింపజేసే స్వామిని స్వాగతిస్తూ అద్భుతమైనటువంటి యొక్క సామగాన ప్రియుడైనటువంటి యొక్క సర్వేశ్వరునికి దివ్యమైన నాద నీరాజనాన్ని అందిస్తున్నటువంటి పెద్దల్ని స్వాగతిస్తూ శ్రీమద్ భాగవతము చివరి అంకానికి చేరుకుంది. సుమారుగా ఒక 7 రోజుల నుంచి మీరంతా ఎంతో శ్రద్ధతోని భక్తితోని ప్రేమతోని ఈ భాగవతాన్ని శ్రవణం చేస్తున్నారు.
కారణమేమిటి అంటే అనేక జన్మల యొక్క పుణ్య విశేషం మీకుంది కనుకనే భాగవతాన్ని వినాలనేటువంటి కోరిక కలిగింది, వినే భాగ్యము కూడా కలిగింది. ఇది మన పుణ్యమా అంటే కాదు. మన పుణ్యము ఒక్కటే తోడైతే భాగవతం వినలేం. మన అమ్మా నాన్నల పుణ్యం, వాళ్ళ అమ్మా నాన్నల పుణ్యం, ఇంకా పెద్దలైన వారందరి పుణ్యం ఒకచోటికి తాడుగా చేరితే అది భగవంతుని కథను మన దగ్గరికి గుంజుకొస్తుందట. అలాంటి అద్భుతమైనటువంటి యొక్క చరిత్రను మనం చెప్పుకునేటువంటి భాగ్యం కలిగింది. దివ్యమైనటువంటి యొక్క భాగవతాన్ని శ్రీశుక భగవానుడు ఎంతో ప్రేమతోని మనకు పరీక్షిత్ మహారాజు గారికి చెప్తే ఆ కథ మన వరకు వచ్చింది. అందుకే భాగవతాన్ని వినగలిగితే చాలు. గాలి వీస్తే శరీరం ఎట్లాగైతే ఆనందాన్ని పొందుతుందో, భాగవతం అనేటువంటి యొక్క ఒక శ్లోకము, అక్షరము, పదము తాకితే చాలు దివ్యమైనటువంటి యొక్క ఆనందము ఎక్కడ ఉంటుంది, ఎంత ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది అంటే జీవితాంతము ఆనందమే సుమా. కావలసింది మనిషికి ఏమిటంటే ఆనందమే. ఏవైనా ఎవరైనా ఎతకపోతారు, కానీ ఎతకపోనివి రెండు ఉన్నాయి. ఒకటి భగవంతుని యొక్క నామం మీద భక్తి, ఇది ఎవరు ఎతకపోతారు. రెండవది మన సంతోషాన్ని ఎంత పంచిపెట్టినా అది అందరికీ చెందుతూ ఉంటుంది. మళ్ళీ మన సంతోషం మన దగ్గర కావలసినంత ఉంటుంది. అటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి యొక్క పరమాత్మ యొక్క దివ్య కథా శ్రవణాన్ని వింటున్నాం మనం. ఈ పూట స్వామి యొక్క అనేక లీలలను మనం గ్రహించాం. ఇప్పుడు స్వామి ఇంద్రయాగం చేద్దామని నందుడు మొదలగా గారి పెద్దలందరూ అనుకున్నారట. అనుకుంటే ఆ ఇంద్రయాగం కాదయ్యా, గోవర్ధనగిరే వర్షాలు పడాలి అంటే, పంటలు పండాలి అంటే ఇంద్రుడు ఏమీ చేయలేడు, చంద్రుడు ఏమీ చేయలేడు. వర్షాలు పడాలి, చక్కని పంటలు పండాలి అంటే ప్రకృతిని కాపాడాలి. చెట్లను నరికివేయకూడదు, గుట్టలను తవ్వివేయకూడదు, చెరువులను పాడు చేయకూడదు. ఇలా ఉంటే వర్షాలు పడతాయి. కానీ చేసే పనులన్నీ కూడా పాడు చేసి ఇంద్రుని గురించో చంద్రుని గురించో యజ్ఞాలు చేస్తే వర్షాలు పడవు. నువ్వేం చేయాలంటే నీవు ఉన్నటువంటి యొక్క నీ ప్రకృతిని నువ్వు కాపాడి ముందు తరాలకు అందించాలి. ఇది శ్రీకృష్ణుడు చెప్పిన సూత్రం అండి. అమ్మా, ఇంద్రుడికి పెడితే ఏమొస్తుంది? ఏమోరా, పెద్దలందరూ కూడా వర్షాలు పడాలంటే ఇంద్ర పూజ చేయాలన్నారు. ఏ పూజ చేసినా పడవు తల్లి. నీవు నిజంగా ప్రకృతి పరిరక్షణ చేయి, పక్షులను పరిరక్షణ చేయి, గుట్టల్ని పరిరక్షణ చేయి, చెట్లను కాపాడు, వర్షాలు వస్తాయి. నువ్వు వద్దన్నా కూడా వస్తాయి అన్నట. సరే, జరిగింది. గోవర్ధన గారికే పూజ చేశారు. పూజ చేసిన తర్వాత ఏమైపోయింది అంటే ఇంద్రునికి కాస్త కోపం వచ్చింది. నాకు పూజ చేయవలసింది పోయి గోవర్ధన గారికి పూజ చేస్తారా మీరు? ఆ చేయమన్న వాడేవాడు ఎవరో కృష్ణుడట. అంత అజ్ఞానంలో ఉన్నాడు ఇంద్రుడే. ఎవరో కృష్ణుడట అంటున్నాడే తప్ప భగవంతుడు అనేటువంటి జ్ఞానం లేదా దేవపీఠం మీద కూర్చుండేవానికి? నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను. అద్భుతమైన వడగళ్ల వాన, రాళ్ల వాన కురిపిస్తాను ఎడతెరిపి లేకుండా 7 రోజులు.
ఎంతెంత రాళ్ళండి అవి, ఇంతింత రాళ్ళు కురిపిస్తాను. ఈ గోవులు కానీ, గోపకుమారులు కానీ, గోపికలు కానీ ఆ వర్షం నుంచి ఎలా తట్టుకుంటారో నేను చూస్తాను అన్నాడు. ఆ గోవర్ధనగిరి పూజ చేశావు కదా కృష్ణ, ఇప్పుడు ఇంద్రుడేమో కోపగిస్తున్నాడట. భగవానపి తాత్రైవ బలదేవేన సంయుత అపశ్యనివన్ గోపానింద్రాయాగో కృపోద్యమాన్ తదభిజ్ఞోపి భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః ప్రశ్రయామానవో పృచ్ఛాద్వర్ధ్వాన్ నంద పురోగమాన్ కచ్చతాం మే పితా కోయం సంభ్రమో వా ఉపాగతః కిం ఫలం కస్య చోద్యేవా కేన వా సాధ్యతే మఖ ఏతద్బ్రూహి మహాన్ కామో మక్ష్యం సుక్షణేపిశః నహి గోప్యం హి సాధూనాం కృత్యం సర్వాత్మనాత్మనః. 7 రోజులు ఎడతెరిపి లేకుండా కురిపిస్తానన్నాడు వర్షాన్ని ఇంద్రుడు. ఆ ఇంద్రుడు కురిపించిన వర్షం రాళ్ళు మరి వీళ్ళని ఏమన్నా ముంచేసాయా అంటే ముంచలేదండి. నీటి చుక్క వ్యర్థం కాలేదట, భూమి మీద పడనే లేదట. పర్వతం గోవర్ధనగిరి ఎత్తాడు భగవంతుడు. వర్షం పడుతోంది కానీ నీళ్లు పడడం లేదు కింద. ఆశ్చర్యంగా లేదండి, వాన పడితే భూమి మీద నీళ్లు పడాలి కదా. అందుకే ఒక చమత్కారమైన కథ చెప్తారు. శ్రీరామచంద్రుడు వనవాసం వెళ్ళి వచ్చిన తర్వాత సీతాదేవి ఒక కోరిక కోరిందట. స్వామి, నేను అందరికీ భోజనాలు పెడదాం అనుకుంటున్నా. పెట్టు, మా తల్లిగారింటి డబ్బుతోనే పెడతాను. పెట్టు, ఇక్కడిది మాత్రం నీది కాదా డబ్బు, ఇది నీదే అది నీదే, పెట్టు అన్నట. సరే, కొంతమందిని భోజనానికి పిలిచింది. వడ్డిస్తుంటే భోజనం చేసే భోక్తలు కూడా గొప్పవాళ్ళు కావనండి. ఈ కాలంలో తినేవాళ్ళు ఉన్నారా అంత బాగా అంటే లేరు. వడ్డించింది. ఏమయ్యా బాబు, కొంచెం చక్కెర పొంగలు వేయమంటావా? అమ్మో వద్దమ్మా, నాకు చాలు. పోనీ మంచి పూరి వేయమంటావా? చాలు చాలు అంటున్నాడు. ఎవరో ఇంత తిని మళ్ళీ వేద్దామంటే చాలంటున్నారు. వీళ్ళది ఏం పోయినామండి ఇది. బాగా తినేవాళ్ళు కావాలండి. బాగా తినేవాళ్ళు ఉన్నారు కానీ మనం పెట్టగలగాలి కదా. రామచంద్రమూర్తి ఒక ఆయన్ని పిలిపించాడు. సీత, ఈయనకు కడుపు నిండా భోజనం పెట్టగలుగుతావా అని అడిగాడు సీతను. అంటే అవి వచ్చిన ఆయన అన్నట, అయ్యా, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కడుపు నిండా భోజనం పెట్టిన వాడే లేడు. అదేమయ్యా బాబు, మా సీత పెడుతుంది. ఏమో నాకు నమ్మకం లేదండి అన్నాడు. ఆయన పేరేమిటంటే అగస్త్య మహర్షి వచ్చాడు. కూర్చున్నాడు. స్వామి, మీరు ఆహార తీసుకునే విధానం ఏమిటి? అమ్మా, నేను మొదలు పూరీలు రొట్టెలు తింటాను, తర్వాత భోజనం చేస్తాను. అలాగే ఏ ఏ కూరలు మీకు ఇష్టమో చెప్తే తయారవుతుంటాయి కానీ అమ్మా, నా వేగంగా నేను భోజనం చేస్తూ ఉంటాను కనుక మరి నాకు అందుతాయా? మధ్యలో చెయ్యి ఆపుకొని నేను కూర్చోను. అలాగే ఆరంభం అయిందండి. ఇంకేం, గోధుమ పిండి తడిపారు, రొట్టెలు చేస్తున్నారు, పూరీలు చేస్తున్నారు. అగస్త్య మహర్షికి మొట్టమొదలు 11 వేశారు. 11 వేయగానే వాళ్ళు వేసి అటు వెళ్ళే లోపలనే అమ్మ రొట్టెలు అంటున్నాడు. అయిపోయినాయి 11. సీతాదేవి ఆలోచించింది, ఇది కొంచెం పెద్దదే ఉన్నట్టున్నది ముచ్చట అని రొట్టెలు చేసేవాళ్ళను 4 మనుషులను పెట్టింది, కాల్చేవాళ్ళను 4 పెట్టింది.
చేస్తున్నారు, వేస్తున్నారు, తింటున్నాడు. ఎంతసేపు అయిందండి? ఒకరోజు అయిపోయింది. భోజనం మీద కూర్చున్నాడు. 2 రోజులు అయింది, వారం అయింది, 10 రోజులు, నెల, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది. ఈ రొట్టెలు చేసేవాళ్లకు జ్వరాలు వచ్చాయి. అయ్యా మాతోని కాదు, మరి ఎవరిని పట్టుకొద్దాం రొట్టెలు చేయడానికి? ఆంజనేయ రావయ్య, మహాగణపతి రండి, మీరు రొట్టెలు చేయండి. చేస్తున్నారు. 11 సంవత్సరాల 8 నెలలు తినేటువంటి రొట్టెలే. 11 సంవత్సరాల 2 నెలలు తిన్నాక ఆంజనేయ స్వామి అన్నాడట, నేను సంజీవిని పర్వతం ఎత్తుకొచ్చినప్పుడు కూడా నా చేతుల నొప్పులు పెట్టలేదమ్మా. ఈ ఏం రొట్టెలు తినే, ఏం తిండి ఇది? తారవారు కదా చేస్తే మరి ఎట్లా? 12 ఏళ్ళు అయిపోయింది, ఇక అన్నం వడ్డించండి అన్నాడు. అన్నం తిన్నాడండి. ఎన్ని ఏళ్ళు తిన్నాడు అన్నం అంటే? 12 ఏళ్ళు తిన్నాడు. వండేవాళ్ళు వండుతున్నారు, వడ్డించేవాళ్ళు వడ్డిస్తున్నారు, బియ్యం తెచ్చేవాళ్ళు బియ్యం తెస్తున్నారు, వడ్డు దంచేవాళ్ళు వడ్డు దంచుతున్నారు, పొలం పండించేవాళ్ళు పండిస్తున్నారు, కోసేవాళ్ళు కోస్తున్నారు, మోసేవాళ్ళు మోస్తున్నారు. సీతమ్మ వెళ్ళిందట రాముడి దగ్గరికి, తండ్రి ప్రభు ఈయన భోజనంకు పులి స్టాప్ ఎప్పుడు అని అడిగిందట. మనం అట్ట అడగకూడదు కదమ్మా, తింటున్నాడు కదా పాపం, పెడదాం కానీ అందడం లేదండి. 12 ఏళ్ళు అయింది రొట్టెలు తిన్నాడు, 12 ఏళ్ళ నుంచి అన్నం తింటున్నాడు. రామచంద్రమూర్తి వచ్చాట, అగస్త్య మహర్షి నేను కూడా ఒక చెంచడంత అన్నం వడ్డిస్తా అన్నాయట. వడ్డించాడు. బ్రేవ్ అన్నాయట పరమాత్మ. మంచినీళ్ళు తాగాలి కదా, ఇప్పుడు భోజనం అయినాక నీళ్ళు తాగాలి కదా. కానీ మా కోసల దేశంలో ఉన్నటువంటి ఒక సరయూ నది నీళ్లు నీకు సరిపోవయ్యా. ఎందుకంటే 7 సముద్రాలనే కేశవాయ స్వాహాన్ని పుచ్చుకున్నాడు అగస్త్యుడు. మరి ఈ నీళ్ళేం సరిపోతాయి నీకు? మరి నాకు నీళ్ళు ఎట్లా అన్నాయట. కృష్ణావతారంలో భోజనం చేయగానే వెంటనే నీళ్లు తాగవచ్చు. తాగితే నరాల బలహీనత ఏర్పడుతుంది. భోజనం అయిన తర్వాత కనీసం 1 గంట తర్వాత నీళ్లు తాగాలి, కనీసం అరగంట. అప్పుడు జీర్ణకోశం చాలా బాగా పనిచేస్తుంది. ఈ నీళ్లు సరిపోవు. కానీ నేను కృష్ణావతారం ఎత్తినప్పుడు గోవర్ధనగిరి ఎత్తుతాను. అప్పుడు ఇంద్రుడు ఎడతెరిపి లేకుండా వర్షం కురిపిస్తాడు. ఆ వర్షం కురిపించిన నీళ్లు 7 రోజులు తాగు, నీకు ఆనందంగా నీళ్లు సరిపోతాయి అన్నట. ఇంకేమైందండి? రాళ్లవాన ప్రారంభంగానే అయింది. యశోద గోపకుమారులు అందరూ వచ్చాట. కృష్ణ నువ్వు చెప్పినట్టు చేస్తే ఏమైంది? చివరకు రాళ్లవాన పడుతుందయ్యా. అందుకోసమై మాకు రక్షణ ఏది? రాళ్ళు అంటే సామాన్యమైన రాళ్ళు కాదు, 2-3 కేజీల రౌతు పడుతుంది ఒక్కొక్కటి. మీరేం భయపడవలసిన అవసరం లేదు. ఎవరినైతే మనం పూజించామో ఆ పర్వతం కిందికే మీరు వచ్చేయండి. పర్వతాన్ని కొనగోట ఎత్తాట భగవంతుడు. అందుకే యమునా తీర విహారి బృందావన సంచారి, యమునా తీర విహారి బృందావన సంచారి, గోవర్ధన గిరిధారి గోపాల కృష్ణ మురారి, గోవర్ధన గిరిధారి గోపాల కృష్ణ మురారి, యమునా తీర విహారి యమునా తీర విహారి బృందావన సంచారి, గోవర్ధన గిరిధారి గోపాల కృష్ణ మురారి, గోవర్ధన గిరిధారి గోపాల కృష్ణ మురారి.
కృష్ణ భగవానికి. గోవర్ధనగిరి ఎత్తినాడు స్వామి, రండి అని పిలుస్తుంటే ఎటువంటి సందేహం లేకుండా ఎవరు వెళ్ళారు ముందు అంటే లేగలు వెళ్ళిపోయండి. వాడికి ఏ భయం లేదు, ఆయనే ఉన్నాడు, మాకెందుకు. లేగల తర్వాత ఆవులు వెళ్ళిపోయాయి. ఆవుల తర్వాత చిన్న చిన్న పిల్లలందరూ వెళ్ళిపోయారట పర్వతం కిందికి. పెద్దవాళ్ళు చూస్తున్నారట, అది మహాపర్వతం. ఎత్తినవాడేమో చిన్నవాడు. ఒకవేళ స్లిప్ అయితే మరి ఈ వానరాళ్లతోని తలకాయలు పరగవచ్చు. కానీ దాని కిందికే వెళ్ళి ఆ పర్వతం గిట్ట మన మీద పడ్డదా, ఇంకెక్కడిది కనుక బ్రతుకు. ఏం చేద్దామంటే ఏం చేద్దాం, సపోర్ట్లో పట్టుకపోద్దాం అనుకున్నారు. వీళ్ళ ఇళ్లలో ఉండే వాసరాలు దూలాలు కట్టెలన్నీ పట్టుకొచ్చారటండి. ఆ సపోర్ట్లకు ఆగుతుందా అది పర్వతం? స్లాబ్ పోస్తే ఎట్లయితే పెడతామో కట్టెలు అట్లా పట్టుకొని ఉన్నారట. కృష్ణుడు చూస్తున్నాడట. ఇంత లోపల యశోద వచ్చిందట. జై గోవర్ధనమా, అమ్మా మా తండ్రికి బరువు కావద్దు, అసలు మీ కృష్ణుని చిటికెన వేలుకు ఆనుకోనే లేనమ్మా నేను. మరి ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నటువంటి ఆయన దయతోని నేను ఆయనకు అంటకుండానే ఉన్నాను, ఆయనకు మాత్రం బాధ అవుతుందని నాకు తెలియదా అన్నట గోవర్ధనగిరి. అద్భుతమైనటువంటి గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తాడు 7 రోజులు. ఒక్కరోజు కాదు, రాత్రిళ్ళు పగళ్ళు పట్టుకొని ఉన్నాడు. మేఘాలన్నీ కూడా ఆవృత మేఘము, సంవర్తక మేఘము, మహామేఘము, మేఘాలన్నీ అలసిపోయి, దేవేంద్ర ఇక మేము వర్షాన్ని కురిపించే పరిస్థితి శక్తి మా దగ్గర లేదు. వర్షం ఆగిపోయింది. దేవేంద్రుడి దగ్గరికి నారదుడు వెళ్ళాడు. వెర్రి ఇంద్ర, ఆయన ఎవరు అనుకుంటున్నావయ్యా గోవర్ధన పర్వతం ఎత్తింది? ఎవరో కృష్ణుడిట, పిచ్చివాడ, ఎవరో కృష్ణుడు కాదయ్యా, అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడయ్యా, కృష్ణ అవతారం పరమాత్మది. ఒక్కసారి అవునయ్యా పొరపాటు చేశాను, మళ్ళీ ఇప్పుడు నా గతి ఎట్లా? ఎప్పుడు కూడా నువ్వు పొరపాటు చేయడం, మళ్ళీ గతి ఎట్లా అని అడగడం, ఇది నీకు అలవాటు అయిపోయింది. కనుక చక్కగా కామధేనుని తీసుకో, దివ్యమైన అమృత కలశాన్ని తీసుకో, స్వామికి పాదాలు కడిగి పట్టాభిషేకం చేయవయ్యా. పాలను తీసుకున్నాడు, కామధేనునే తీసుకొని వెళ్ళాడు, పాలు పిండాడు, స్వామికి పాదాలు కడిగాడు పాలతోని, పూలమాలలు వేశాడు, సింహాసనం తీసుకువెళ్ళాడు, వేసి దాని మీద కూర్చోబెట్టి సాష్టాంగ దండం పెట్టి గోవిందా గోవిందా అన్నాడు. ఆహా నారదా, నువ్వున్నావా? పక్కకే ఉన్నాను. ఇంద్రుడిని తీసుకొచ్చింది నేనేనండి. దేవేంద్ర, నీ మీద నాకు కోపం ఉందనుకుంటున్నావా? పరాత్పరా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నిన్నుగా గుర్తించలేకపోయానయా స్వామి. గోవింద అన్నాడు. ఆహా, ఆ పేరు ఎంత బాగుంది, గోవింద అంటే. నారద మహర్షి చూచాట, స్వామి నేను నారాయణ అంటున్నాను కదా మాటకు, ఈ నారాయణ కంటే పెద్దదా గోవింద అన్నాడు. దీనికి ఇదే గొప్పది, దానికి అదే గొప్పది. గోవిందనే గొప్ప, నారాయణకు నారాయణనే గొప్ప అన్నాట కృష్ణుడు. కాదన్నాడు. సరాసరి వైకుంఠం వెళ్ళినాడు. అక్కడ ఉన్నాడా స్వామి అంటే ఉన్నాడు, అక్కడ ఉన్నాడు స్వామి, ఇక్కడ ఉన్నాడు. దాని తర్వాత అడిగాడు, స్వామి గోవింద గొప్పదా నారాయణ గొప్పదా? రెండు గొప్ప, రెండిట గొప్ప అయితే అండి, ఏదన్నా ఒకటే గొప్పది కావాలి. అయితే ఈ గోవిందనామని నీకు నచ్చిందా నారదా? గోవిందనామని నచ్చితే నచ్చిండవచ్చు, కానీ ఎన్ని వేల సంవత్సరాల నుంచి నారాయణ అంటున్నా నేను, ఈ నారాయణ కంటే గొప్పదా గోవింద? అయితే నువ్వు పని చెప్తా, చేస్తావా? చేస్తా. ఇక్కడ మలయాచలం అనే పర్వతం దగ్గర మర్రి చెట్టు ఒకటి ఉంది. ఆ మర్రి చెట్టు కొమ్మకు సాలె పురుగు ఒకటి గూడు కట్టుకున్నదయ్యా. అక్కడికి వెళ్ళి ఒకసారి గోవిందాన్ని రాపో అన్నాడు. వెళ్ళాడు. స్వామి చెప్పినట్టు అక్కడ అన్నీ ఉన్నాయి, సాలె పురుగు గూడు ఉంది. దగ్గరికి వెళ్ళాడు. ఆ పురుగు దగ్గరికి వెళ్ళి గోవిందా అన్నాడు. గోవిందా దాని ఎవరికన్నా టాపర్ కింద పడ్డ చచ్చిపోయినాడు. అది
అరే ఇట్లయిపోయిందేమి దీని పరిస్థితి. స్వామి ఆ గోవింద అనగానే అది కాస్త అయితే ఇప్పుడే ఒక రామచిలుక పుట్టిందయ్యా కీకారణ్యంలో. అది పుట్టింది రామచిలుక గురుడ్డులోంచి బయటకు వచ్చేసింది. ఒకసారి వెళ్ళి అక్కడ గోవిందాన్ని రాపో. స్వామి కొంచెం అనుమానం వస్తుంది. వెళ్ళాడు. పాపం ఆ పిల్ల అటు ఇటు తలకాయ ఊపుతోంది. అక్కడికి వెళ్ళాడు. గోవిందా అన్నాడు. వెంటనే చనిపోయిందండి రామచిలుక. అరే అది పోయింది ఇది పోయింది. స్వామి ఇట్లా జరిగిందండి. ఓకే, అయితే కాశీలో ఏమిటండి కాశీలో ఓ బ్రాహ్మణ ఇంట్లో, ఆ ఇంట్లో ఇప్పుడే గోవు ఈనిందయా లేగ పుట్టింది. దాని చెవులు బాగుంది స్వామి. అది గిట్ట బాయనంటే ఆ బ్రాహ్మణ్ నన్ను ఏం చేయాలో చేస్తాడు. నేను వెళ్ళానండి. వెళ్ళవయా. వెళ్ళాడు. అటు ఇటు చూశాడు. ఎవరు లేరు, కాపలా లేరు, ఇంటివాళ్ళు లేరు, బయటవాళ్ళు లేరు. లేగ చెవు దగ్గరికి వెళ్ళాడు. గోవిందా అన్నాడు. అన్నది చచ్చింది అది. అరే ఈ చావుల మీద చావులు గోవిందకు. పరమాత్మ నాకేమొద్దు గోవింద వద్దు, అవి చనిపోవడం వద్దు. లాస్ట్ ఒకటి చెప్తానయ్యా. చెప్పండి. మగధ సామ్రాజ్యాన్ని శూరసేనుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. అయితే ఆయనకి ఇప్పుడే కొడుకు పుట్టాడా. వాడి చెవులో వెళ్ళి గోవిందాని అంటారా. నాకేం వస్తుంది. అదేమో సాలెపురుగు, ఇదేమో చిలుక, ఇదేమో లేక ఏదో అయిపోయింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజుగారు నన్ను పట్టుకొని వాయిస్తుంటే మీకు చూసి ఆనందించాలని ఉందా అన్నాడు. కాదయా నువ్వు పోవయా అని చెప్పినప్పుడు అడిగావు కదా, చెప్పాను కదా. ఓ సామెత ఉందండి, గురువు ఆజ్ఞ మీరరాదు, గడ్డపార మింగరాదు. భగవంతుని ఆజ్ఞను మీరరాదు. మరి పోతే ఇప్పుడు నా గతి ఏమవుతుందో. మెల్లగా ఎట్లా కట్టుకున్నాడంటే బట్టలు కుస్తీ పట్టేవాడు కట్టుకున్నాడు గట్టిగా దగ్గరికి. వీణనేమో భుజానికి కట్టుకున్నాడు, చిరుతలేమో నడుంకు జక్కుకున్నాడు. చూచాయట. నారాయణ అన్నాయట. ఓ నారద మహర్షుల అభివాదం, రండి రండి రండి, శుభ సమయానికి వచ్చారండి. అయినా మీ వేషం ఏమిటి అట్లా పైల్వాన్లాగా తయారయ్యారు? ఈ మధ్యలో నాకు మడి ఎక్కువైంది అన్నట. మడి ఎక్కువైతే ఏమవుతుంది, బట్టలు చిన్నగా అయిపోతుంది. మరి వీణ వీపుకు కట్టుకున్నారేమిటి? ఊరికే వాయించి చేతులు నొప్పి పెడుతున్నాడు. చిరుతలేవి ఇవి ఇక్కడ ఎక్కుకున్నా. అయితే శుభ సమయానికి వచ్చారు. మీరు పాలు తాగుతారా, పళ్ళు తింటారు? నేనేం తిన పలాయనం చిత్తగించే స్థితిలో ఉన్నాను నేను అనుకున్నాడు. మహారాజా స్వామి మాకు ఇప్పుడే కుమారుడు పుట్టాడు. సంతోషం నాయన, సంతోషం కాదు, చాలా సంతోషం. కానీ ఇంకా సంతోషం కలగాలంటే మీరు ఒకసారి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొంచెం ఆశీర్వచనం